సామెతల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనము. బెత్తము వాడని తండ్రి తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును. చూడండి, ఏ తండ్రి అయితే తన కుమారుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతూ అతడు తప్పు చేసినప్పటికీ అతని మీద బెత్తం ఉపయోగించకుండా ఉంటాడో ఆ తండ్రికి ఆ కుమారుడు విరోధి అవుతాడంట. అర్థమవుతుందా? తన కుమారుణ్ణి ప్రేమించు తండ్రి ఏం చేస్తాడు? కుమారుణ్ణి శిక్షిస్తాడంట. నీ కుమారుడు తప్పు చేసినా నువ్వు శిక్షించట్లేదంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు అతన్ని ప్రేమించట్లేదని అర్థం. కాబట్టి మన పిల్లలు మొక్క అనుభవంలోనే ఉన్నప్పుడు వారిని క్రీస్తుకు అంటుకట్టి పెంచాలి. వాడు పెరిగి పెద్దవాడై దేవుని మహిమార్థమై జీవిస్తూ నీకు అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా మార్చబడతాడు. ఆమేన్.